నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 6 గరార దొంగలను కలవకుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో 6 లక్షల నగదు, 6 మొబైల్ ఫోన్లు, రెడ్ కలర్ ఎస్క్రాస్ మారుతి కారును, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులు వంగూరు, వెల్దండ మండలాల వాసులు. గ్యాంగ్ ప్రధాన సూత్రధారి కొండారెడ్డిపల్లికి చెందిన కొలుకులపల్లి నగేష్ పలు కేసుల్లో జైలు అనుభవం కలిగి ఉన్నాడని డీఎస్పీ వెంకటారెడ్డి తెలిపారు. ఎలక్ట్రీషియన్ అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి మెడలో నుంచి లాక్కెళ్ళటం, 3 తలాల బంగారు గొలుసుని లాక్కొని వెళ్ళినారు. ఈ కేసు చెప్పుకున్నారు. దాంట్లో పాల్గొన్నది A1 మరియు ఇంకో అతనితో కలిసి చేశాడు. ఈ అన్ని కేసులలో కూడా ఈ కొలుపల్లి సీజ్ చేయడం అనేది జరిగింది. వీరిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వేస్తాము. తర్వాత పోలీస్ కస్టడీ వేసుకొని మిగతా అమౌంట్ని, మిగతా బంగారాన్ని మేము రికవరీ చేసుకుంటాం. ఈ 2వ నెల 26వ రోజున సర్వారెడ్డిపల్లి చెందినటువంటి చిన్నపుల్లయ్య మంగూరు పోలీస్ స్టేషన్కి వచ్చి అతని ఇంటిలో 25వ తారీఖుని విచారించగా ఈ దొంగతనం అనేది, మంగూరు దొంగతనం అనేది చేసినామని చెప్పిండ్రు. దాంతోపాటు అచ్చంపేటలో 26వ తారీఖు నాడు జరిగినటువంటి డే ఆఫెన్స్లో పట్టపగలే వీళ్ళు దొంగతనం చేసినారని చెప్పిండ్రు. దాంట్లో అక్కడ అజీపూర్ గ్రామంలో రెడ్డమోని సైదుల ఇంటిలో దొంగతనం చేశారు. 24 గంటల్లో మేము ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనం కోర్టు ముందు, ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి తర్వాత పోలీస్ కస్టడీ చేసుకొని ఈ కేసులలో ఉన్నటువంటి అన్నిటినీ మేము గోల్డ్ కానీ అది ఇతరత రికవరీ చేస్తాం. ఒక A1 మీద మాత్రమే, కొలుపల్లి నగేష్ మీదనే ఉన్నది.